ఎన్నికల ప్రచారానికి ఇవాల్టితో కలిపి ఇంకా 3 రోజులే ఉంది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు మరింత దూకుడు పెంచాయి. కడప జిల్లా కమలాపురం టీడీపీ అభ్యర్థి పుట్టా నరసింహారెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయంటున్న పుట్టాతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. కడప జిల్లాలో టీడీపీ వైసీపీల మధ్య ఆసక్తికరమైన పోరు కొనసాగుతుంది. కమలాపురంలో టీడీపీ అభ్యర్థిగా పుట్టా నరసింహారెడ్డి బరిలో ఉన్న నేపథ్యంలో వైసీపీ నుంచి జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి బరిలో ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా ఒక హాట్ సీట్గా మారింది. వైసీపీ టీడీపీల ప్రచారంతో హోరెత్తున్న పరిస్థితి కమలాపురం నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ అభ్యర్థి పుట్టా నరసింహారెడ్డి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు చాలా హాట్ సీట్గా మారిపోయింది. మీరు 4వ సారి బరిలో ఉంటున్నారు. ఏ రకంగా ప్రజల్లో స్పందన ఉంది? మీకు తెలుగుదేశం పార్టీ క్యాడర్ నుంచి కానీ ఓటర్ల నుంచి కానీ ఏ రకమైన రెస్పాన్స్ మీరు చూస్తున్నారు? ప్రజలందరూ కూడా ఓటు వేయడానికి సిద్ధపడి ఉన్నారు. ఓటు వేయడానికి కారణం అభివృద్ధి జరగని ఊరు అంటూ లేదు. కోట్ల రూపాయలతో ఏ గ్రామానికి ఎత్తినా కోటి మినిమం, ఇంకా కోట్లు 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు చేశారు. అభివృద్ధి చేసినాం. అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా, వాళ్ళందరికీ కూడా పెన్షన్లు కానీ, ఇండ్లు కానీ, మన సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, చంద్రన్న బీమా కానీ, రకరకాలుగా సీఎం పశువు కుంకుమ డబ్బు కానీ, వ్యవసాయ రుణాల మాఫీ కానీ, ఇట్లాంటి ఏదైనా సంక్షేమంలో అన్ని ముందడుగులో ఉన్నాం. పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా సంక్షేమంలో ఏ ఒక్కరికి కూడా లోపం లేకుండా సక్రమంగా చేపించడం జరిగింది. దానివల్ల ఈరోజు ప్రజలందరూ తెలుగుదేశానికి బ్రహ్మరథం పడుతున్నారు. తెలుగుదేశాన్ని మంచి మెజార్టీతో గెలిపించాలని కమలాపురం నియోజక ప్రజలందరూ కూడా మాకు భరోసా ఇస్తూ ఉన్నారు. ఎక్కడ పోయినా ప్రతిరోజు చేరికలే ఉన్నాయి. గతం ఎలక్షన్లు చూసినప్పుడు కొంత కష్టంగా కొంత అటు ఉన్నా, గతంలోనే మేము అంత ఉన్నప్పుడు వాళ్ళ గాలి అంతా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి కొడుకు తొలిగా ముఖ్యమంత్రి అయిపోయినాడు అన్నప్పుడే మేము 5,000 ఓట్లతో ఓడిపోవడం అయిపోయింది. ఈరోజు డబుల్ డిజిట్తో గెలుస్తాను అనేది మా పూర్తి నమ్మకం ఉంది. వైసీపీ అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి ఉన్నాడు. రవీంద్రనాథ్ రెడ్డి ఖచ్చితంగా గెలుపు తనదేనన్న ధీమాతో ఉన్న పరిస్థితి. అయితే వైసీపీ 5 ఏళ్లుగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఏ రకమైన అభివృద్ధి చేయలేదని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఏ రకమైన అభివృద్ధి కాదు. ఒక్క రోజు కూడా ఒక గ్రామానికి వచ్చిన పాపాన పోలే ఎప్పుడే కానీ. మేము ఈ 5 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఊరికి వచ్చినాం. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ప్రతి ఇంటికి పోయినాం. ఇప్పటికి 3 సార్లు ప్రతి ఇంటికి పోవడం కూడా జరిగింది. ఎలక్షన్స్ కోసం కాదు, ఎలక్షన్స్కి ముందు నుంచి 2014 నుంచి ఈసారి ప్రతి గ్రామానికి కూడా 5 సార్లు మేము పోవడం జరిగింది. 2 సార్లు ప్రతి ఇంటికి జరిగింది. పోయినప్పుడు ఆ గ్రామంలో సమస్యలు ఏంటి, ఆ సమస్యలను మళ్ళా సంవత్సరం పోయినప్పుడు పరిష్కరించడమా లేదా, పరిష్కరించలేకపోతే ఎందుకు పరిష్కరించలేదు, ఎప్పట్లోగా పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు ఈ గ్రామంలోనే సుమారు 4 కోట్ల రూపాయలతో ఈ పెద్దచెప్పల గ్రామంలోనే సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది. ప్రతిది కూడా సిమెంట్ రోడ్డు. వాళ్ళు ఏదో లేదు మా ఇంటర్వ్యూ. ఇప్పుడు ఈరోజు ప్రతి పోలు కూడా సిమెంట్, మనము ఎలక్ట్రికల్ లైట్ వీధి లైట్లు వేయడం జరిగింది. మీరు ఇప్పుడే చూసింటారు ఈ రోడ్లు ఎట్టెట్టున్నాయి, ఏం కథ ఈ ఊర్లోని. తాగునీళ్ళు కూడా ఈ ఊరికి ఇక్కడ కొంత మంచినీళ్ళు లేకుంటే దీంట్లో ఫ్లోరైడ్ ఉంటే మేము పెన్నా నది నుంచి నీళ్లు తీసుకొచ్చేసి 10 సంవత్సరాలుగా ఈ ఊరికి తీపిచ్చి ఇవ్వడం జరుగుతుంది. అత్యధికంగా ఈరోజు అభివృద్ధి చెందిన గ్రామాల్లో పెద్దచెప్పల గ్రామం కూడా ఒకటి. ఈ ఊర్లో కూడా సుమారు 450 మందికి పెన్షన్స్ వస్తూ ఉన్నాయి ఈరోజు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఇక్కడ ఓటమి చెందిన 5 ఏళ్లు ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధిని సొంతం చేసుకున్నారు అని చెప్పి చెప్తున్నారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచి ఎమ్మెల్యే ఈ నియోజకవర్గానికి ఏమీ చేయకపోతే ప్రజల నుంచి ఏ రకమైనటువంటి రెస్పాన్స్ అడుగుతున్నారు? చాలా ఊళ్ళో మేము చాలా ఊళ్ళో అడిగినారని చెప్తున్నారు. ఇప్పుడు వచ్చినావా, ఎలక్షన్లు వచ్చినాయని ఈరోజు వచ్చినావా అంటున్నారు. మమ్మల్ని ఎవరు కూడా ఈరోజు వచ్చినావా అనే వాళ్ళు ఏ ఊర్లో కూడా ఎక్కడనే కాడలేరు. మీరు చాలా సార్లు వచ్చినారు, మీకే మేము మా ఓటు వేస్తున్నాం, మీరు మా ఊరికి అంతా చేసినారు. ఈ ఊరికి ఆ ఊరికి అని లేదు, నియోజకవర్గంలో ఎన్ని ఊర్లు ఉన్నాయో అన్ని ఊళ్ళకి చేసినాం. ఇరిగేషన్గా బాగా డెవలప్ చేసినాం, రోడ్లు బాగా డెవలప్ చేసినాం. సంక్షేమంలో కూడా అన్ని రకాల ఏమేం కావాలన్నా ప్రభుత్వం నుంచి వచ్చేటి సబ్సిడీ లోన్స్ ముస్లిమ్స్ కానీ, ముస్లిం మైనార్టీలు కానీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎస్సీలకు ఎస్టీలకు ఇచ్చినాం, బీసీలకు ఇచ్చినాం, ఓబీసీలకు ఇచ్చినాం, వైశ్యాస్ కూడా ఇచ్చినాం. ఇవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమంలో ఎన్ని చేసినాం. అభివృద్ధిలో ఏది ఏం కావాలన్నా పశువులు ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా మేము దాని కింద దాని కింద 3 పశువులు ఉంటే 1,00,000 రూపాయలు, 5 పశువులు ఉంటే 4 పశువులు ఉంటే 1,50,000, 6 పశువులు ఉంటే 1,80,000 కూడా వాళ్ళకు గోకులం కార్యక్రమం కింద కూడా ఇవ్వడం జరిగింది. గోకులంలో కూడా ఊళ్ళో గ్రామాల్లో అందరూ కలిసి ఒక గోకులం పెట్టుకుంటే కన్నా వాళ్ళకు కూడా 20 లక్షలుగా దాంతో శాంక్షన్ చేయించడం కూడా జరిగింది. అవన్నీ చేస్తున్నారు. అలాగే అన్ని కార్పొరేషన్ల నుంచి కూడా
ఈ ఊళ్ళో అందరూ బీసీ కార్పొరేషన్ ద్వారా కూడా చాలా మందికి లోన్లు ఇవ్వడం ఉంది. ఆదరణ పథకం కూడా ఈ ఊళ్ళో ప్రతి ఒక్కరికి చాకలి వాళ్ళందరూ కూడా తోపుడు బండ్లు ఇచ్చినాం. తోపుడు బండ్లతో పాటు ఇస్త్రీ బట్టలు ఇచ్చినాం. కొందరికి వాషింగ్ మిషన్లు కూడా ఈ కుటుంబానికి లేదనకుండా పెట్టుకునే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఇచ్చినాం. ఈ నాయి బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళు కూడా సేవింగ్ షాప్ పెట్టుకోవడానికి వాళ్ళకు చేరుకు దానికి 25,000 ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏదైనా డోలు ఈ కార్యక్రమంలో సన్నాయి ఇవన్నీ పెట్టుకునేదానికి కూడా వాళ్ళకు కూడా 30,000 ఇవ్వడం జరిగింది. ఇంకా ఒక 10-20 కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లకు ఇచ్చిన డబ్బే మిగిలి ఉంది ఇంకా కాన్స్టిట్యున్సీలో. అభివృద్ధి సంక్షేమమే ఖచ్చితంగా కమలాపురంలో తెలుగుదేశం పార్టీ విజయానికి కారణం అంటున్న పుత్తా నరసింహారెడ్డి గతంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి కమలాపురం ప్రజలు మోసపోయి ఓటు వేశారు. 5 ఏళ్ళు కనిపించని ఎమ్మెల్యే అభ్యర్థి ఈరోజు గ్రామాల్లోకి వస్తుంటే ప్రజలు చీదరించుకునే పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ నిలదీసి ప్రశ్నిస్తున్న పరిస్థితి కమలాపురంలో ఉంది. కాబట్టి 5 ఏళ్ల పాలనలో తనకు ఓటు వేయకపోయినా, తాను గెలవకపోయినా 5 ఏళ్ళు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సంక్షేమము, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలని కమలాపురంలో పెద్ద ఎత్తున విజయవంతంగా పూర్తి చేశాను. కాబట్టి భారీ మెజారిటీ తాను గెలుపు తథ్యం కమలాపురంలో తెలుగుదేశం పార్టీ జెండా ఈ ఎన్నికల్లో ఎగరబోతుందని పుత్తా నరసింహారెడ్డి విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ రాజేష్తో రాజు, TV9 కమలాపురం నుంచి.